హలో ఫ్రెండ్స్, నేనైతే అమెజాన్లో తోషిబా కంపెనీ నుంచి QLED టీవీని అయితే పర్చేజ్ చేశాను. ఈ టీవీ అయితే చాలా మంచి ఫీచర్తో అయితే లాంచ్ అయింది. 2024 రీసెంట్ లాంచ్ టీవీ ఇది. ఈ QLED టీవీ కావాలంటే వేరే బ్రాండ్స్లలో సామ్సంగ్, ఎల్జీలో అయితే 35,000 ఎబోవ్ ఉన్నాయి, 40,000 కూడా ఉన్నాయి. సరే అని చెప్పేసి నేను చాలా సెర్చ్ చేసి తోషిబా కంపెనీ నుంచి అయితే ఈ టీవీని పర్చేజ్ చేయడం జరిగింది. చాలా మందికి అనుమానం ఉంటుంది తోషిబా కంపెనీ అనేది సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందా చేయదా అని. నేను దానిలో చాలా ఎంక్వైరీ చేసి కస్టమర్ కేర్ కాల్ చేసి తెలుసుకున్న తర్వాతనే ఈ టీవీని అయితే పర్చేజ్ చేయడం జరిగింది. ఇందులో అయితే చాలా ఫీచర్స్ ఉన్నాయి. QLED టీవీ అంటే డిస్ప్లే అయితే నెంబర్ 1 డిస్ప్లే క్లారిటీ కోసమే ఈ టీవీ అయితే నేను కొన్నాను. ఇదైతే 43 ఇంచెస్. ఇందులో 3 మోడల్స్ ఉన్నాయి. ఒకటి 43, 50, 55 ఇంచెస్ 3 మోడల్స్ ఉన్నాయి. 3 మోడల్స్లో అయితే నేను 43 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మోడల్ నెంబర్ వచ్చేసి 43C450 QLED టీవీ 4K తోషిబా బ్రాండ్ కనిపిస్తుంది ఇక్కడ మనకు. ఇందులో వచ్చిన మంచి ఫ్యూచర్ ఏంటిదంటే రిమోట్లోనే మనకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. నెట్ఫ్లిక్స్కి సపరేట్ బటన్ ఉంటుంది, అమెజాన్ ప్రైమ్కి ఉంటుంది, యూట్యూబ్కి ఉంటుంది, డిస్నీ+ హాట్‌స్టార్, జియో సినిమాస్, చాలా ఆప్షన్స్ అయితే మనకు రిమోట్లోనే ఇవ్వడం జరిగింది. మనం ఒక్కసారి డిస్నీ+ హాట్‌స్టార్ ఒత్తితే డిస్నీ+ హాట్‌స్టార్ డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. వేరే టీవీలలో అటువంటి ఆప్షన్స్ లేకుంటే ఇప్పుడు వచ్చిన కొత్త టీవీలలో మాత్రమే ఈ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. దాంతోపాటు డాల్బీ అట్మాస్ అండ్ డాల్బీ విజన్ రెండు అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. దానివల్ల కూడా మనకు సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మనం మూవీ చూస్తుంటే మూవీ విజబుల్ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. దాంతోపాటు వాయిస్ కంట్రోల్ కూడా ఉంది. మనం వాయిస్తోని గూగుల్ సెర్చ్ చేయొచ్చు, గూగుల్లో ఏదైనా కూడా. మళ్ళీ డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉన్నది, బ్లూటూత్ కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే డిజైన్డ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ ఇండియా. ఇది కంపెనీ వచ్చేసి జపాన్ కంపెనీ, మన ఇండియాలో అయితే అసెంబుల్ అవుతుంది. అక్కడ నుంచి వెళ్ళి స్పేర్ పార్ట్స్ తీసుకొచ్చి ఇండియాలో అయితే అసెంబుల్ చేసి మనకైతే షిప్ చేస్తున్నారు. దీనివల్ల అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, సర్వీస్ బాగానే ఉంది. ఎవరైనా కొనాలనుకుంటే తోషిబా కంపెనీ ప్రొసీడ్ కావచ్చు. ఎటువంటి టెన్షన్ కూడా అవసరం లేదు. కస్టమర్ కేర్ కూడా క్విక్గా రెస్పాండ్ అవుతుంది. మనం ఎట్లా ప్రాబ్లం ఉందని ఇట్లా ఫోన్ చేయగానే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అదొకటి బెస్ట్ అనిపించింది నాకైతే. ఇప్పుడు చూద్దాం రండి లోపల ఏమేమి ఉన్నాయో ఓపెన్ చేసి అన్బాక్స్ చేసి చూద్దాం. ఫస్ట్ అయితే టేబుల్ స్టాండ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సిల్వర్ కలర్లో ఉంది, చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాకపోతే ఇది ప్లాస్టిక్ తీసేద్దాం పైన. రైట్, మనకైతే ఇందులో యూజర్ మాన్యువల్ అండ్ పవర్ కేబుల్ ఒకటి, సెల్స్ కూడా ఇచ్చారు అందులో మన రిమోట్లో వేయడానికి. నేను చెప్పాను కదా రిమోట్లో ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, నెట్ఫ్లిక్స్, సోనీ లైవ్, హంగామా, ప్లస్ చాలా యాపిల్ టీవీ కూడా ఉంది, యూట్యూబ్ ఉంది, ప్రైమ్ వీడియో ఉంది. డైరెక్ట్ ఇది ప్రెస్ చేయగానే ప్రైమ్ వీడియో ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ చేయగానే ఇది ప్రెస్ చేయగానే యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. షార్ట్కట్ కీస్ అయితే చాలా ఇచ్చారు ఇందులో. అండ్ మనకు దాంతోపాటు యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. ఇంకొకటి బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే ఇందులో తోషిబా కంపెనీ 2 years వారంటీని ప్రొవైడ్ చేస్తుంది. 2 years వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం ఉన్న టీవీకి కూడా మనకైతే తోషిబా కంపెనీ డోర్ స్టెప్తోని ఇంటికి వచ్చి రిపేర్ చేసి మనకి ఇస్తారు. అదొకటి బెస్ట్ ఫ్యూచర్ అనిపించింది నాకు. వేరే కంపెనీలో అయితే 1 year ఉన్నది, అది నేను అబ్జర్వ్ చేసింది అదొకటి అంతే. యూజర్ మాన్యువల్ ఇవి ఉన్నాయి. నెక్స్ట్ ఇందులో టీవీ ఉంది. టీవీని అయితే మనం బయటికి తీద్దాం. చూసారు కదా, టీవీని అయితే ఆన్ చేశాక మొత్తం సెటప్ చేశాను. సెటప్ చేసిన తర్వాత వెల్కమ్ టు విడా OS మీద రన్ అవుతుంది. ఇదైతే అంటే ఎల్జీ అయితే వెబ్ OS ఉంటుంది. ఏ కంపెనీకి సపరేట్ OSలు ఉన్నాయి. కొన్ని టీవీలు అయితే ఆండ్రాయిడ్ గూగుల్ OS మీద రన్ అవుతున్నాయి. ఈ టీవీ వచ్చేసి విడా OS అనేది తోషిబా కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ OS ఆపరేటింగ్ సిస్టమ్. దీనికైతే విడా OS అయితే చూపిస్తుంది. గో టు నెట్ఫ్లిక్స్ అండ్ గో టు హోమ్ బటన్ ప్రెస్ చేద్దాం. యాపిల్ మొబైల్ ఉంటే యాపిల్ మొబైల్తో కూడా మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. దాంతో కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇంకోటి టీవీ అని యాపిల్ ఎయిర్ప్లే అండ్ హోమ్ కిట్ సెటప్. ఇప్పుడు ఇది అవసరం స్కిప్. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది దీనిది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఇవన్నీ అయితే టోటల్ యాప్స్ అంటే ఇన్బిల్టే ఇచ్చారు మనకు. ఎటువంటి యాప్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇందులో యాప్ స్టోర్ అని ఉంటుంది. యాప్ స్టోర్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.
యాప్ స్టోర్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా టీవీ ఒకసారి మనం డిస్ప్లే క్లారిటీ ఎలా ఉందో చూద్దాం. చూడండి, వీడియో అయితే 8Kలో అయితే ప్లే అవుతుంది. పిక్చర్ క్లారిటీ అయితే ఒకసారి చూడండి, చాలా బాగుంది. అది యూట్యూబ్లో ప్లే చేస్తున్నాను. ఇదైతే పిక్చర్ క్లారిటీ చాలా బాగుంది. డిస్ప్లే అయితే ఎంత బాగా వచ్చిందో, కలర్స్ అయితే మంచి వైబ్రేటివ్ కనబడుతుంది. చాలా బాగా అనిపించింది. పిక్చర్ క్లారిటీ కూడా నాకు ఏ వీడియోనైనా ఏది చూసినా కూడా చాలా విజబుల్ మంచిగా అనిపిస్తుంది. చాలా మంచి క్లారిటీతో ఉంది. తక్కువ ప్రైస్లో QLED డిస్ప్లే ఇచ్చారు. అదొకటైతే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనం వేరే కంపెనీలో చూసినట్లయితే చాలా ప్రైజెస్ ఉన్నాయి. ఈ ప్రైస్కి వీళ్ళు పెట్టిన ప్రైస్కి అయితే చాలా వర్తబుల్ ఈ డిస్ప్లే అయితే. అదేవిధంగా దీనికి 2 స్పీకర్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి 12 వాట్స్, 2 స్పీకర్లు ఉన్నాయి. 24 వాట్స్ స్పీకర్ సౌండ్ అయితే చాలా బాగుంది. సరిపోతుంది, మనకి హాల్లో అయితే సరిపోతుంది. మీకు ఎక్స్ట్రా స్పీకర్ సౌండ్ సరిపోకపోతే ఎక్స్ట్రా అనుకుంటే ఒక సౌండ్ బార్ పెట్టుకుంటే సరిపోతుంది. అదైతే చాలా సినిమాటిక్ విజన్, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ 2 మిక్స్తో మనం ఎంజాయ్ చేయాలంటే, సినిమాటిక్ థియేటర్ టైప్ మనం ఎంజాయ్ చేయాలంటే హాల్లో ఒక సౌండ్ బార్ ఉంటే మాత్రం మంచి ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో నెట్ఫ్లిక్స్లో కూడా మంచి కంటెంట్ HDR+లో కూడా మనం ప్లే చేసి చూసుకోవచ్చు. టీవీ డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ కిందనైతే సిల్వర్ కలర్తోనైతే మనకు బాటమ్ ఉంది. చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. ఇక్కడ కూడా తోషిబా బ్రాండ్ అని అయితే కంపెనీ నేమ్ అవుతుంది. ఈ టీవీ బిల్డ్ క్వాలిటీ వచ్చేసి బ్యాక్ సైడ్ మొత్తం ఐరన్ ఉంది, మెటల్తోనైతే ఉంది. చాలా బాగుంది. చాలా బిల్డ్ క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ కాలేదు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ టీవీ 26,000లో అయితే వచ్చింది. 26,000 లోపు ఏదైతే QLED టీవీ కావాలని అనుకుంటారో నేనైతే ఈ టీవీని అయితే వాళ్ళకి సజెస్ట్ చేస్తా. ఒకసారి అయితే మీరు చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. అన్ని ఫీచర్స్తోనైతే ఏ కంపెనీలోనైతే మనకు టీవీ లేదు. తోషిబా కంపెనీ అనేది జపాన్ కంపెనీ. ఎటువంటి ఇబ్బంది ఉండదు సర్వీస్ పరంగా కూడా. మీరు ఒకసారి చెక్ చేసి సర్వీస్ ఫోన్ చేసి ఎంక్వైరీ చేసిన తర్వాతనే తీసుకోండి. టీవీ అయితే ఎటువంటి డోకా లేదు. టీవీకి అయితే డిస్ప్లే పరంగా కానీ, సౌండ్ పరంగా కానీ, ఈ బాడీ బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా టీవీ అయితే నెంబర్ 1. అవుట్ ఆఫ్ 5కి అవుట్ ఆఫ్ 5 ఇస్తాను నేను. సో చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు ఇలాంటి ప్రైస్లో టీవీ కొనాలనుకున్న వాళ్ళకు ఇది యూజ్ అవుతుంది. ఒకసారి చూసి పర్చేజ్ చేస్తారు. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.